ఈ ప్రభుత్వాలు పేర్లు మారిపే నాయకులు మొత్తం ఒకటే. ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని. దాదాపుగా ఇప్పుడు అయితే రావట్లేదు. అప్పటి నుంచి మేము ఎవరు వచ్చినా సరే మేము పెడుతున్నాం, ఇంటికి పెడుతుంటేమో ఇల్లు రావట్లేదండి. మాకు రాకపోతుంటే మా ఆయన ఇలా వెళ్తున్నాయి. ఎన్నిసార్లు పెట్టాము కలెక్టర్ ఆఫీస్లో అని, స్వచ్ఛవాలయంలో అని. పిల్లలు చూసి ఒక్కడ వెళ్తాడు, ఒక కష్టం మీద మేము బతకాలి. రీసెంట్గా 5 సంవత్సరాలు అయింది మా ఆయన చనిపోయి. నాకు 3 ఆడపిల్లలు. కానీ ఏ రకమైన పథకాలు కూడా మాకు వర్తించమని చెప్పేసి ఇవ్వట్లేదు సార్. పింఛని కూడా తీసిస్తారు, ఇచ్చే పింఛని కూడా తీసిస్తారు. కనీసం దయచేసి నా పింఛని ఇప్పిస్తారు. నాకు నా బిడ్డలకి ఏ ఆధారం లేదు, చూసే దిక్కు లేరు. నేను హోటల్లో పని చేసుకుని బతుకుతున్నాను సార్. విజయవాడలోనే నిరుపేదలు ఎవరైతే ఉన్నారో వారందరూ మాకు ఇళ్ల స్థలాలు కావాలని చెప్పి విజయవాడలోనే కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేస్తున్నారు. గత 20 ఏళ్ళ నుంచి 30 ఏళ్ళ నుంచి విజయవాడలో ఉన్న కనీసం మాకు ఉండేందుకు నివాసం అయితే లేదని చెప్పి ఆందోళన వ్యక్తం చేస్తుంది. దీనికి సంబంధించి మనతో పడుతున్నారు. సార్, ప్రధానంగా చెప్పండి, ఏంటి ఈ రోజున ఈ అంతా కార్మికులంతా రోడ్డు మీదకి వచ్చారు, ఆందోళన చేస్తున్నారు. ఈ గవర్నమెంట్ ఏమో మేము అధికారంలోకి వచ్చిన తర్వాత 2 లక్షల ఇళ్ళు ఇచ్చామని చెప్తున్నారు. గత గవర్నమెంట్లో వైసీపీ ఏమో 30 లక్షల జగనన్న ఇల్లు ఇచ్చామన్నారు. ఎందుకు మరి 30 లక్షలు ఈ 2 లక్షలు 32 లక్షలు ఇస్తే మీరంతా ఎందుకు రోడ్డు ఎక్కారు? సార్ ఒకటయ్యా, ఈ ప్రభుత్వాలు పేర్లు మారిపే నాయకులు మొత్తం ఒకటే. వీళ్ళు దాని వాళ్ళకి ఇస్తున్నారు ఇల్లు కూడా. ఇప్పుడు గతంలో వైసీపీ ప్రభుత్వం వచ్చింది, మేము ఎక్కడో పల్లెటూరు తూర్పు నుంచి ప్రకాశం జిల్లా నుంచి పొలాల పండగ వలస వచ్చాం విజయవాడ. 26 సంవత్సరాలు నేను వచ్చి. మొన్న వైసీపీ ప్రభుత్వం మళ్ళీ అడవిలో ఎక్కడో, ఆ స్థలం ఎక్కడో తెలియదు, 2 పట్టాలు ఇచ్చారు. 2 పట్టాలు ఇచ్చారు. అయ్యి మన సుజాత సహోదరి ఆఫీసుకి తీసుకెళ్తే ఈ పనికి రావు అంటే వాళ్ళు ఏదో ఓట్లు వేసుకునే దానికి అలా జనాలను మభ్యపెట్టే కాగితాలు ఇస్తున్నారు. అడవిలో నుంచి వచ్చా మళ్ళీ అడవిలోకి వెళ్ళమంటున్నారు. ఇది పద్ధతి కాదు. కట్టించిన ఇల్లు ఉన్నాయి, అయ్యి పాడైపోతున్నాయి. ఆ ఇల్లు శుభ్రం చేసి ఇవ్వచ్చు కదా. ప్రతి ఏరియా చెక్ చేసి వీళ్ళు ఎన్ని సంవత్సరాల నుంచి రెంట్ కొంటున్నారు, ఆఫీసర్లు పంపించి రాసుకొని ఇవ్వచ్చు కదా. మొన్న చంద్రబాబు నాయుడు గారు అక్కడ ఏమన్నా ఓపెనింగ్ చేసి దాని వాళ్ళకే వాళ్ళు పిలిపించి వీళ్ళు ఓపెనింగ్ చేయటం, వాళ్ళ ఇంట్లో మీ పిల్లలకి ఏం లేవమ్మా, మా అబ్బాయికి జాబ్ లేదంటే కలెక్టర్ గారిని పిలిచి ఇదిగో ఈ పారం తీసుకోండి, జాబ్ ఇచ్చేయండి. ఇంకొక ఆవిడ ఏదో ముస్లిమ్స్ వాళ్ళది కూడా ఓపెన్ చేసి ఆడికి వెళ్ళి, అయ్యా మాకు ఇంట్లో చేయడానికి ఏం లేదంటే వీళ్ళకి మిషన్ ఇవ్వండి అంటే 5,000 మంది ఇల్లు ఓపెన్ చేశారు. అక్కడ 2కి ఇచ్చారు లేడీస్కి, మిగిలిన వాళ్ళు ఏమైపోతారు అక్కడ వాళ్ళు? అది పద్ధతేనా? ప్రతి ఒక్కరికి ఇల్లు లేని వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని ముఠా కార్మికులు 20,000 మంది ఉన్నారు విజయవాడలో. 20,000 మందిలో 4,000 3,000 మందికే సొంత ఇల్లు ఉన్నాయి. 20 సంవత్సరాలు 30 సంవత్సరాల నుంచి గాండు చాకరీ చేస్తున్నాం. మా ముఠా కార్మికులు 1000కి 2,000 కక్కుర్తుబడి ఓట్లేసి వాళ్ళు గెలిపించి వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తారు. వాళ్ళు ముఠా ఉదయం వచ్చి నైట్ 1 గంట 2 దాకా గాండు చాకరీ చేస్తున్నాం. 500 600 వస్తున్నాయి. ఇప్పుడు కరెంటు బిల్లులు విపరీతంగా వేస్తారు, ఇంటెత్తులు విపరీతంగా పెరిగిపోయినాయి. ఎలా బతకాలి కార్మికులు? అందుకనే ఇవాళ కలెక్టర్ గారి ఆఫీస్ దగ్గర ధర్నా పెట్టి కలెక్టర్ గారితోనే తేల్చుకుందామని వచ్చాం. ఇదివరకు జగన్మోహన్ రెడ్డి సెంటు స్థలమే ఇస్తానన్నాడు. మొన్న ఎలక్షన్ టైంలో చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వంలో ఏం చెప్పారు? 3 సెంట్లు స్థలం ఇస్తాం, పల్లెటూరులో 3 సెంట్లు ఇస్తాం, టౌన్లో కూడా బయట కాకుండా టౌన్లో దగ్గరలోనే 2 సెంట్లు ఇస్తామన్నారు. ఏమైపోయింది 2 సెంట్లు? దీని గురించి తేల్చుకుందామనే ఇవాళ వచ్చాం. కూటమి ప్రభుత్వం అధికారంకి వచ్చిన తర్వాత 2 లక్షలు ఇల్లు ఇచ్చామని చెప్పి అన్నారు. మరి 2 లక్షలలో మీకు ఏం రాలేదా ఈ కార్మికులు కానీ? లేదండి, దొందేనండి, మాటలేనమాట. కూటమి ప్రభుత్వం కూడా మాటలే. కేంద్రంలో నరేంద్ర మోడీ గారు ఎలా చెబితే అలా వింటున్నారు. ఎందుకంటే ఈ ప్రతిపక్షం పార్టీ కానీ కూటమి అధికారం పార్టీ కానీ వీళ్ళ పగ్గాలు మోడీ చేతిలో ఉన్నాయి. ఆయన నడిపిస్తున్నాడు. ఆయన నువ్వు అంటే వీళ్ళ అంటున్నారు, అంతే. వాళ్ళు చెప్పినట్టే నడుతున్నారు. పేదోడు అనేవాడు బతికే మార్గం లేదు. గతంలో నరేంద్ర మోడీ గారు ఏం చెప్పారు? నేను అధికారంలోకి వస్తే మీ పెద్ద కొడుకులాగా ప్రతి ఒక్కరిని కోటేషన్ చేస్తానన్నాడు, నల్ల డబ్బు తెచ్చిస్తానన్నాడు. ఎక్కడుందే వాళ్ళు దోచుకోవటం, ఆదాని అంబానీ వాళ్ళకి దోచి పెట్టడమే సరిపోతుంది. వీళ్ళంతా దుర్మార్గులే. మన కార్మికులు మన ఎర్రజెండా పార్టీని కానీ గెలిపించుకుంటేనే బాగుపడతాం ఎప్పుడైనా సరే. ప్రతి పేదవాడికి పక్కా గృహం ఇస్తాను చంద్రబాబు గారు, మీరేం ఎలా మాట్లాడుతున్నారు? లేదండి, ప్రూఫ్లు చూపించండి. ఎవరికి ఇచ్చారండి? భవానీపురంలో నేను ఉండేది 26 సంవత్సరాలు. నేను వచ్చి కనిగిరి ప్రకాశం జిల్లా, అక్కడ బతుకు తెరువు లేక ఇక్కడికి వచ్చాం. మోట్లు మోసుకుంటున్నాం. ఎవడు అనుకునేది? ఎలక్షన్ టైంలో వస్తున్నారు, మభ్యపెట్టి 1000 2,000 పందిని కొన్నట్టు మమ్మల్ని కొనేసి మా ముఖాన్ని పడదంగి ఓట్లు వేయించుకొని ఎవడు పట్టించుకోవట్లేదు. ఇప్పుడు
ఎవడు పట్టించుకో దారుణం అండి, దారుణం. ఎవడికి ఇవ్వట్లేదు, ఎవడికి ఇచ్చారు ఇల్లు పాడైపోతున్నాయి. మందు ఆ ఇల్లు కట్టించిన ఇల్లు కూడా బ్లేడ్ బ్యాచ్, గంజాయి బ్యాచ్, మందు తాగను ఇప్పుడే గందరగోళంగా అయ్యి ఉన్నాయి. అబ్బా ఇల్లు కావాలంటే చూపిస్తాం రండి. జక్కంపూడిలో ప్లాట్లు ఇచ్చాను, అట్లా మీకు రాలేదా? ఏం రాలేదండి. దానివల్లకే సార్ ఈ పార్టీలు ఏంటంటే అసలు ఏమన్నా చెక్ చేయాలి. ఎన్ని సంవత్సరాల నుంచి రెంట్ కొంటున్నారు, ఎన్ని సంవత్సరాల నుంచి వీళ్ళు విజయవాడలో ఉంటున్నారు. ఆఫీసర్లు పంపించి అన్ని ఏరియాలు చెక్ చేయించి రాపించుకొని అలా ఇవ్వాలి. 50 సంవత్సరాల నుంచి ఇక్కడే ఉంటున్నాము. మాకంటే ఏమీ లేదు. కూలి పనులు అయితే సరిగ్గా ఉండట్లేదు. ఒక పూట గడిస్తే ఒక పూట గడవట్లేదు. అలాంటి ఇంట్లో మేము అద్దెలలో ఉండాలంటే చాలా కష్టం అవుతుంది. అది కూడా అద్దెలే పెరిగిపోతున్నాయి, అన్నీ పెరిగిపోతున్నాయి. పిల్లల్ని చూసుకోవాలి, ఇటు చూస్తే పనులు ఉండట్లేదు. మాకు చాలా కష్టం అవుతుంది. గవర్నమెంట్ నుండి మాకు ఏదైనా సహాయం చేయమని కోరుతున్నాం. ప్రభుత్వాలు వచ్చాక ఇల్లు ఇచ్చామన్నారు, మీకు రాలేదా? ఏం రాలేదండి. ఇటుకో ఇల్లు ఇచ్చామన్నారు, 2 లక్షలు ఇల్లు ఇచ్చామన్నారు. ఏమి ఇవ్వలేదండి. గతంలో జగన్ ఏమో ఇందిరమ్మ ఇల్లు లేదు, అటువంటి ఏమి లేదండి మాకు. ఎంతకాలం ఉన్నారు విజయవాడలో మీరు? మేము ఉంటున్నామండి 50 సంవత్సరాల నుంచి ఉంటున్నాము ఇక్కడే. అప్పటి నుంచి లేవా? ఇక్కడ నుంచి ఏం లేవు. మరి ఇప్పుడు ఎలా ఇంటి పక్క అద్దెంట్లో ఉంటున్నారు? అద్దెంట్లోనే ఉంటున్నామండి. కూలి పనులు చేసుకుంటూ అద్దెంట్లోనే ఉంటున్నాము. అటు పిల్లల్ని చూసుకుంటూ ఇటు మాకు కూలీలు కూడా సరిగ్గా ఉండట్లేదు. ఇల్లు గడవడం కష్టంగా ఉంటుంది. అలాంటప్పుడు మేము అద్దెంట్లో ఉండాలన్నా కూడా కష్టంగానే ఉంది. మాకు గవర్నమెంట్ నుండి మాకు ఉండటానికి ఇల్లు స్థలం కావాలని అడిగింది విజయవాడలోటేనండి. మాకు ఏంటిదంటే మాకు పెళ్ళి 10 సంవత్సరాల నుంచి అవుతుంది. 12 సంవత్సరాలు అవుతుంది మాకు మ్యారేజ్ అయ్యి. అప్పటి నుంచి మేము ఇంటి గురించి పెట్టుకుంటున్నాము. దాదాపుగా ఇప్పుడు అయితే రావట్లేదు. అప్పటి నుంచి మేము ఎవరు వచ్చినా సరే మేము పెడుతున్నాం ఇంటికి. పెడుతుంటేమో ఇల్లు రావట్లేదండి. మాకు రాకపోతుంటే మా ఆయన గారికి వచ్చే ఫంక్షన్కి నేనికి ఇబ్బంది అయిపోతుంది. కూలి పనులు అనేది దొరకట్లేదు. ఆడవాళ్ళు మేము బయటకు వెళ్ళాలన్నా మా పనులకి ఇబ్బంది అయిపోతుంది. చిన్న పిల్లలకి వేసుకొని కరెంటు బిల్లులు కూడా పెరిగిపోతున్నాయి. కరెంటు బిల్లులు కట్టుకొని ఇల్లు అద్దెలు కట్టుకునే వరకు మాకు ఓ పూట తిన్నట్టుగా ఉంటున్నాం సార్. మాకేం రాలేదు సార్. ఇప్పుడు కూడా ఏం రాలేదు సార్. ఏం ఇవ్వలేదు సార్. ఏం రాలేదు, ఇవ్వలేదండి. మాకైతే రాలేదు. మరి ఎవరికి ఇచ్చారో, ఉన్న వాళ్ళకి ఇచ్చారో మరి లేని వాళ్ళకి ఇచ్చారో, మరి మాకైతే రాలేదు సార్. మేము అద్దె కంప్లోటే ఉంటున్నాం. అద్దె 4500 ఉంటున్నాం. మాకు ఇల్లు మాకంటూ సొంతంగా ఉండటానికి ఒక ఇల్లు ఉంటే చాలు. ఇల్లు అయితే ఇల్లు, స్థలం అయితే స్థలం. ఏదో రేకుల ఇల్లునే వేసుకుంటాం మేము ఆ గడికి, అంతే. స్థలం ఇస్తే రేకుల షెడ్ ఏదో వేసుకుంటాం, లేదు ఇల్లు ఇస్తే ఇంకా మంచిది సార్. పుట్టింది పెరిగింది ఎక్కడే సార్. మా పెళ్ళి అయ్యి 7 సంవత్సరాలు ఇలా అవుతుంది. అప్పటి నుంచి పెడుతూనే ఉన్నాం, కానీ ఇల్లు మాత్రం అవ్వట్లేదు. ఇలా వెళ్తున్నాయి, ఎన్నిసార్లు పెట్టాము. కలెక్టర్ ఆఫీస్లో అని, స్వచ్ఛవాలయంలో అని చాలా చోట్ల పెడుతున్నాం, కానీ వస్తారని ఇలానే అంటున్నారు. కానీ ఇల్లు ఇస్తే మాకు అద్దెలన్నీ కట్టుకోలేకపోతున్నాం. పిల్లలతో ముగ్గురేసి పిల్లలు కష్టపడి కూలి పనులకి వెళ్ళి వచ్చేలాగా పిల్లలు చూసి ఒక్కడ వెళ్తాడు, ఒక కష్టం మీద మేము బతకాలి. ఇల్లు కోసం చాలాసార్లు తాపితే పడమండి. ఇల్లు వస్తే మాకు చాలా బాగుంటుందని. ఇల్లు అయినా ఏది ఇచ్చినా మాకు ఉన్న స్థలంలో 2 సెంట్లు ఇచ్చినా మాకు పర్లేదు, బతకడానికి ఇబ్బందిగా ఉంది సార్. ఇల్లు కోసం చాలా ఎప్పటి నుంచో ఉండిపోయాం. అలాగా మాకు కావాలని కోరుకుంటాం. గవర్నమెంట్ టిట్కో ఇల్లు ఇచ్చారు కదమ్మా, మన టిట్కో ఇల్లు మీకు రాలేదా? అదేమో సార్, ఇచ్చిన వాళ్ళకే ఇస్తున్నారేమో, కానీ ఎన్ని సంవత్సరాల నుంచి ఇలా పెడుతున్నాము. పుట్టింది ఇక్కడే కానీ ఇంతవరకు రాలేదు. మేము ఉన్న మా అమ్మల ఇంటికాడ వాళ్ళకి కూడా రాలేదు. మాకు పెళ్ళి మేము పెట్టుకున్నాక మాకు కూడా రాలేదు, అసలు రాలేదు సార్. వాళ్ళు అలాగే కూలి పని చేసుకొని, మా నాన్నేమో తాగేలా ఉండేవాడు. ఆడ అలా కష్టపడుతూ మాకు ఏదో పెళ్లి చేసి మాకైందంటే మా పిల్లలకి అలాగే ఆ జీవితమే వస్తే గడుస్తుంది, కానీ కొత్తది అనేది మాకు ఇంకేది రావట్లేదు. అదేమో అలానే అంటున్నా, పెడుతున్నామా, అక్కడికి వెళ్ళాము అనుకో, ఈ గవర్నమెంట్ అని ఏమంటారు, అక్కడికి వెళ్ళమ్మా ఇక్కడికి వెళ్ళమ్మా అంటారు. ఎక్కడికి ఎన్ని చోట్ల ఇలాగా మాకు తిప్పిస్తున్నారు, కానీ ఈ సార్జీలకి ఎన్ని చోట్ల పెట్టామంటే మాకే తెలుసు సార్. వీళ్ళకి ఖర్చు పెడతాను కానీ ఇన్ని పెడతాను, కానీ మాకు ఒక ఆశ ఉంటుంది కదా రావాలని. ఎప్పటి నుంచో చూస్తున్నాం వస్తుందని. ఇలా మీటింగ్లని, కలెక్టర్ ఆఫీసులని చాలా చోట్ల పెట్టాము. వస్తుందని మేము ఇప్పుడు కూడా మళ్ళీ ఇదే వచ్చాం, వస్తుందని ఆశిస్తున్నాం. మళ్ళీ ప్రభుత్వం మళ్ళీ వచ్చింది ఇక్కడ కొత్తది, నారా చంద్రబాబు నాయుడు గారు ఇస్తే ఇంకా మేము సంతోషం. అదే ఆశతోనే తిరుగుతున్నాను సార్. వస్తే ఇంకా దానికన్నా ఇంకేముంది మాకు ఆనందం. 3 పిల్లలు సార్, అలా ఒక్క కూలి పనికి వెళ్తాడు, ఉదయం వెళ్ళి నా సాయంత్రం వస్తాడు. ఇంటద్ది కరెంటు బిల్లు కూడా 1000 రూపాయలు. మాకేం లేదు, ఒక ఫ్యాన్ తిప్పుతాం, దానికి 1000 రూపాయలు వేస్తారు కరెంటు బిల్లు. అయితే అద్దెలు అయితే 3000 4000 సంవత్సరానికి ఎంత అని పెంచేస్తున్నారు, కానీ వాళ్ళు అలా పెంచేస్తున్నారు. ఇప్పుడు గ్యాస్ బండ్ కూడా రేట్ అయిపోయింది, దానికి కూడా పుల్లలపై వండుకోవాల్సి వస్తుంది.
అలా ఇబ్బంది అయిపోయింది సార్. చిన్నపిల్లలతో మాకు కుదరదు, 3 పిల్లలు. మా అత్తగారు ఇంట్లో ఆవిడ ఉంటుంది అంతే సార్. ఇల్లు వస్తే మాకు చాలు. ఈ ఊరే సార్ పెళ్ళి అయింది మా తూర్పు. అయితే మా ఆయనగారిది ఈ ఊరు. మాకు 25 సంవత్సరాలు సార్ పెళ్ళి అయ్యి ఇప్పుడు వచ్చి మాకు ఎక్కడ ఇల్లే సార్. అయితే నేను మున్సిపాలిటీ పని చేస్తాను సార్. రీసెంట్గా 5 సంవత్సరాలు అయింది మా ఆయన చనిపోయి. నాకు 3 ఆడపిల్లలు. కానీ ఏ రకమైన పథకాలు కూడా మాకు వర్తించమని చెప్పేసి ఇవ్వట్లేదు సార్. పింఛని కూడా తీసేస్తారు, ఇచ్చే పింఛని కూడా తీసేస్తారు సార్. మేము చాలా ఇబ్బంది పడుతున్నాం సార్. ఇల్లు లేదు సార్ నాకు. ఏమనంటే ఉద్యోగం ఉంది అంటున్నారు సార్. ఉద్యోగం 15,000 జీతం సార్. ఏమనంటే ఉద్యోగం ఉంది, మీకు ఏ పథకాలు వర్తించమంటున్నారు సార్. పిల్లకి అమ్మఒడి అన్నారు సార్, అది వేయలేదు సార్. తర్వాత ఇప్పుడు పిల్ల డిగ్రీ చదువుతుంది సార్. అయితే స్కాలర్షిప్లు కూడా మీకు చందవని స్కాలర్షిప్లు కూడా వేయట్లేదు సార్. పిల్లల్ని చదివించుకొని చాలా ఇబ్బంది పడతాం. 3 ఆడపిల్లలు సార్. 3 పిల్లలు చదివించుకొని మా ఆయనగారు సగం వయసులో చనిపోయారు సార్. ఆ చనిపోయినందుకు ఆ నిమిత్తం కూడా మా ఆఫీస్ ద్వారా ఏమి కూడా మాకు ఇవ్వలేదు సార్. అయితే నేను చాలా ఇబ్బంది పడుతుంది. కనీసం దయచేసి నా పింఛని ఇప్పిస్తారని, నాకు ఉండడానికి ఒక ఇల్లు ఇప్పిస్తారని ఆశిస్తున్నాను సార్. నేను అసలు ఏమి ఇవ్వలేదు సార్ మాకు. ఎన్నిసార్లు పెట్టుకున్నా సరే అసలు మీకు వర్దించదు అంటున్నారు సార్. ముందు మీకు ఉద్యోగం ఉంది, వర్దించదు మీకు లేదు సార్. టెంపరవరీ సార్. ఏమనంటే సార్ మాకు ఒక ఇల్లు ఇప్పించండి, కనీసం పింఛని ఇప్పించండి సార్, నా పిల్లలు పోషించుకుంటానంటే. మీకు ఉద్యోగం ఉంది, ప్రభుత్వం 30,000 40,000 జీతం అంటుంది. మాకు 30,000 40,000 జీతం ఇచ్చేస్తే మేము అడగం సార్. అయితే మా పిల్లకి పింఛని అది అమ్మఒడి వేయట్లేదు. పోనీ అది వదిలేసుకోండి సార్. కనీసం ఇప్పుడు పెద్ద సోర్స్ అవుతుంది సార్. కనీసం స్కాలర్షిప్ అని ఇమ్మని అడుగుతుంది సార్ గవర్నమెంట్ ద్వారా. ఆ స్కాలర్షిప్ కూడా లేదు, మీకు ఇవ్వము అంటున్నారు సార్. అది కనీసం కసం సాయం అన్న చేస్తే ఆ స్కాలర్షిప్ వల్ల పిల్ల సగం డబ్బు కట్టుకొని చదువుకుంటానని ఆశిస్తున్నాను సార్. ఉండడానికి ఇల్లే సార్. 4,000 అద్దె కట్టుకొని పిల్లలు పోషించుకుంటే అద్దెంట్లో ఉంది సార్. ఎన్నిసార్లు పథకాలు పెట్టినా సరే, ఏ పథకం వస్తే ఆ పథకం పెట్టినా సరే నీకు ఇల్లు వర్దించదమ్మా, అసలు కాగితాలు ఇచ్చి పడేస్తున్నారు సార్. మీకు తీసుకోవట్లేదు సార్. అసలు వెళ్ళిపోమ్మా, వస్తే మేమే చెప్తాం కదా, మీకు ఇస్తే మేమే చెప్తాం కదా, మీకు రావు, మీకు ఉద్యోగాలు ఉన్నాయి, ఉద్యోగం ఇది ఉద్యోగం అంటే సార్. కాదు సార్, అది కూడా చెప్పాను సార్. పర్మనెంట్ ఉద్యోగం సార్. రోజుకి వెళ్తే కానీ మాకు ఒక రోజు మానేసిన సరే జీతం కట్టేపోయి సార్. నెలలో ఎప్పుడైనా ఒంట్లో బాగోక బానేస్తే 5 రోజులు మానేసిన 6 రోజులు మానేసారు సార్. జీతం మొత్తం పోయింది సార్. 10,000 7,000 8,000 వస్తాయి సార్. మున్సిపాలిటీ పని సార్. పొద్దున్నేసి 5:30కి వచ్చి మధ్యాహ్నం 1:00 దాకా మేము గొడ్డు సేకరి చేసిన సరే మాకు ఏ పథకాలు వర్దొచ్చు, మీ పిల్లలకి పింఛన్లు కాయసిప్పులు పడవు, అమ్మఒడులు పడవు, మీకు ఏ పథకం వర్దించదు, మీకు ఇల్లు కూడా రాదు, మీరు ఇంతే ఈ బానిస బతుకు బతకడమే, మీకు ఇలాగ ఉండడమే, మీ కాలంలో కొనుక్కోండి వెళ్ళి అని అంటున్నారు సార్. కొనుక్కొని సామెత ఉంటే మేము ఎందుకు సార్ ఇలాగ ఎండలో పడి దేవులాడుతాము. కనీసం నాకు ఇల్లు ఇప్పిస్తారని ఆశిస్తున్నాను సార్. నాకు ఉండడానికి ఇల్లు, నా 3 పిల్లలు పోషించుకొని ఆ స్కాలర్షిప్ అనేది ఇప్పిస్తారని ఆశిస్తున్నాను సార్. ఈసారి అయినా సరే, ఈసారి మరి కాగితం పెట్టుకొని. ఇప్పుడు చిన్న పాప డిగ్రీ చదువుతుంది సార్, పెద్ద పాప బీటెక్ చదువుతుంది సార్. గవర్నమెంట్ స్కూల్లో నుంచి ఇప్పుడు వెళ్ళారు సార్. గవర్నమెంట్ స్కూల్లో సార్ పిల్లలు 3 కూడా. 13 సంవత్సరాల మట్టి ఉన్నాం సార్. మా వారు పశువుల హాస్పిటల్లో వాచ్మెన్గా పనిచేసేవాళ్ళు సార్. అయితే ఆయన 3 సంవత్సరాల క్రితం నూజివేడులో చేస్తాం, ఇక్కడ చేశారు సార్, ముత్యాలంపాడులో చేశారు. తర్వాత నూజివేడు మార్చేశారు మా వారిని. 3 సంవత్సరాలు, రేపు మే నెల 9వ తారీఖు కోసం మా వారి చనిపోయి 3 సంవత్సరాలు అయింది సార్. మాకు పిఎఫ్లో కొంచెం పేరు తేడా పడిందని చెప్పేసి పిఎఫ్ లేదు సార్. రేషన్ కార్డు రద్దు చేసేసారు. ఒక ఇల్లు లేదు, ఏమీ లేదు. నాకు 2 పిల్లలు సార్. నేను హోటల్లో పని చేసుకొని కష్టపడి బతుకుతా. రేషన్ కార్డు కూడా మనం తీసేసారు సార్. సచివాలయాలకు వెళ్తే మా కాగితాలు వెయ్యి తీసుకోరు. పిఎఫ్ కానీ వెళ్తే ఆప్కాస్లో ఆ పేర్లు తప్పుపడినవి, మీకు డబ్బులు రావంటున్నారు. ఈ పెన్షన్ లేదు, రేషన్ కార్డు లేదు. నేను హోటల్లో కష్టపడి పని చేసుకొని 2 బిడ్డలను బతికించుకోవాలి సార్. ఆయన హార్ట్ ప్రాబ్లంతో చనిపోయారు మా వారు. గవర్నమెంట్ నుంచి మాకు ఏది లేదు సార్. ఎక్కడికి నేను కనీసం పవన్ కళ్యాణ్ గారు ఆఫీస్ అన్నా కూడా నేను వెళ్ళాను సార్. ఎక్కడికి వెళ్ళినా నేను ఇప్పుడు వరకు ఎక్కడైనా సరే డెత్ సర్టిఫికేట్ తెచ్చుకున్నాను, ఫ్యామిలీ సర్టిఫికేట్ తెచ్చుకున్నా, ఏ తెచ్చుకున్న ఆటలో పడిన పేరే అంటున్నారు. కానీ మా కాగితాలు తీసుకోకుండా మమ్మల్ని పక్కన పడేస్తున్నారు సార్. నేను హోటల్లో పొద్దున వెళ్ళి సాయంత్రం వరకు కష్టపడుకుని వచ్చి నా బిడ్డలను బతికించుకోవాలి సార్. నాకు కనీసం ఇల్లు ఇస్తారన్నా, రేషన్ కార్డులు ఏమి ఇస్తారో అంటున్నారు. పెన్షన్ అన్నా సరే అదే అంటున్నారు. మా వారి తరపు నుంచి ఏమి రావట్లా. అదేమంటే గవర్నమెంట్ జాబు, జగన్ ప్రభుత్వంలో మీకు రేషన్ కార్డు లేదు కదా, అది వచ్చినా మీ వారి పేరు మీద వచ్చింది, ఆయన గవర్నమెంట్ జాబ్ అంటున్నారు. నాకు నా బిడ్డలకి ఏ ఆధారం లేదు, చూసే దిక్కు లేరు. నేను హోటల్లో పని చేసుకుని బతుకుతున్నాను సార్. నాకు రేషన్ కార్డు కావాలి, నాకు కొంచెం హౌస్ కూడా ఇప్పించమని అడుగుతున్నాను సార్. నేను అంతే సార్. రాలేదు సార్. పిఎఫ్లో టెంపరీనేనండి, అయినా సరే పిఎఫ్ వస్తుంది. ఆ పిఎఫ్లో కూడా ఫాదర్ నేమ్ ఏదో తప్పు పడింది, అదైతే మార్చరు ఇంకా అని చెప్పి మీరు ఎక్కడికి వెళ్ళినా మార్చరంటే 3 సంవత్సరాల మళ్ళీ నేను తిరుగుతున్నాను సార్. ఆ పెన్షన్ లేదు, ఆ పిఎఫ్ మనీ ఇంత మటుకు రాలి. ఆప్కాస్కి వెళ్తుంటే ఆ కాగితాలు పక్కన పడేస్తున్నారు. ఎక్కడికైనా కలెక్టర్ ఆఫీస్కి కూడా మేము వస్తే ఇక్కడ కుదరదు, మున్సిపాలిటీకి వెళ్ళాలి. మున్సిపాలిటీకి వెళ్తే అక్కడ ఉన్నదే కదమ్మా అక్కడ రాశారు, మరి మీ అత్తగారు వాళ్ళకి అందరికీ తెలియదా, మేమేం చేస్తామని చెప్పి నా కాగితాలు పక్కన పడేశారు. నాకు ఆ పిఎఫ్ మనీ రావట్లేదు. ఎక్కడెక్కడ తిరిగినా నేను అప్పులు పాలైపోయి 50,000 వరకు అప్పులు చేసుకుని
తిరిగాను సార్, 3 సంవత్సరాలు బట్టి తిరుగుతున్నా. ఆఫీస్కి వెళ్ళి ఈ ఆఫీస్కి వెళ్ళంటే అక్కడికి చేసి నేను కష్టపడి నా తిప్పలు నేను పడుతున్నాను సార్. నా వల్ల అయితే కావట్లే, కనీసం నాకు ఇల్లు లేదు, నేను కూడా అద్దెకుంటున్నాను. మా అత్తగారు మా మామగారు కూడా మమ్మల్ని చూడరు, మా పిల్లల్ని చూడరు, నన్ను చూడరు. అసలు డబ్బులు కూడా ఇంత మటుకు రాలే, మా బాబుకి కూడా ఇవ్వలేదు. ఫస్ట్ చనిపోయిన రోజున ఏం చెప్పారంటే ఆఫీస్ వాళ్ళు పశువుల హాస్పిటల్ నుంచి వచ్చిన వాళ్ళందరూ మా బాబుకి ఉద్యోగం ఇస్తారని చెప్పారు. 18 సంవత్సరాలు లేవు, వచ్చిన తర్వాత ఇస్తారన్నారు. ఇప్పుడు మా బాబుకి లేదు, నాకు ఏ ఆధారం లేదు, నాకు గవర్నమెంట్ ఫింక్షన్లో లేదు, రేషన్ కార్డు లేదు, ఫింక్షన్ రాయమన్నారు. రేషన్ కార్డు ఏమో రద్దు అయిపోయింది, ఆయన గవర్నమెంట్ జాబ్ చేశారంటున్నారు. ఆయన చేసింది వాచ్మెనే సార్, అయినా సరే మాకు ఏ ఇది లేదు, ఇల్లు లేదు. అద్దెకుంటే నేను 4000 అద్దె కట్టుకుని ఉంటాను సార్. నేను మా పిల్లలిద్దరిని బతికించుకుంటున్నాను. నేను అలాగే హోటల్లో పనికి వెళ్తే తెల్లవారుజామున 5:30కి వెళ్తే సాయంత్రం వస్తాను. నాకు రేషన్ కార్డు కావాలి సార్. వాళ్ళు ఏమంటున్నారంటే ఆఫీసులో మా కాగితాలు వెళ్ళిపోయినాయి కదా, అక్కడే తీసుకోవాలన్నారు. వాళ్ళు ఏమో అసలు కాగితాలు వెళ్ళి ఇస్తుంటే వాళ్ళు పక్కన పడేస్తున్నారు సార్. మా అబ్బాయి జాబ్ గురించి అసలు రాదు అని అంటున్నారు వాళ్ళు. అయితే కనీసం నాకు పిఎఫ్ మనీ 8 సంవత్సరాలు 9 సంవత్సరాలు చేశారు మా వారు, చేసిన ఆ పిఎఫ్ మనీ అని ఇప్పించండి అంటే అసలు అవి కూడా మాకు కాగితాలే తీసుకోవట్లేదు. ముందు మమ్మల్ని వెళ్ళంగానే కాగితాలు పక్కన పడేస్తున్నారు. అక్కడికి వెళ్ళి మార్చుకోండి, ఇక్కడికి వెళ్ళి మార్చుకోండి అంటున్నారు. ఎక్కడికి వెళ్ళినా కూడా మాకు ఎక్కడ పని అవ్వట్లేదు సార్. పవన్ కళ్యాణ్ గారి ఆఫీస్కి కూడా వెళ్ళాను సార్ నేను, మా పిల్లలిద్దరిని తీసుకుని. నేనైతే ఇంక తిరగలు కూడా తిరగలేకపోతున్నాను సార్, ఎక్కడ తీసుకోవట్లేదు. కనీసం రేషన్ కార్డు కూడా లేదు. మొన్నటి వరకు బియ్యం తెచ్చుకున్నప్పుడు ఆ రేషన్ కార్డు లేదు. ఆ రేషన్ కార్డు మా బాబుని కూడా మేము ఎక్కించుకోలేదు అప్పుడు. ఇప్పుడు రేషన్ కార్డు కూడా లేదు. నాకు రేషన్ కార్డు ఉంటేనే పెన్షన్ రాసంటే సచివాలయాల్లోకి వెళ్తే అస్సలు మాకు రాజరాజేశ్వరిపేటలో మా అత్తగారులు ఉంటారు. మేము అక్కడ ఉన్నప్పుడు ఆ అడ్రస్ పెట్టుకున్నాం, మేము ఇప్పుడు అద్దెకుంటున్నాం. కానీ మాకు అద్దెకున్న చాటున మాకు లేదంటున్నారు, మ్యాపింగ్లో లేదంటున్నారు, రాజరాజేశ్వరిపేటలో లేదంటున్నారు. అక్కడికి వెళ్ళినా మాది తీసుకోవట్లేదు కాగితాలు, ఇక్కడికి వెళ్ళినా తీసుకోవట్లేదు. మాకు సచివాలయాల్లో కూడా మాకు ఏది లేదు సార్. అసలు మేము ఏది అడగడానికి కూడా మాకు రేషన్ కార్డే లేనప్పుడు మ్యాపింగే లేదు అంటున్నారు. మేము ఏం చేయమండి, వెళ్తే బయటికి పంపించేస్తున్నారు. ఆఫ్కాస్కి వెళ్ళి మా వారి డబ్బుల కోసం అడిగిన పశువుల హాస్పిటల్లో డబ్బుల కోసం వాళ్ళు తీసుకోవట్లేదు. ఎక్కడికి వెళ్ళినా సరే వెళ్తూ నేను ఛార్జీలు పెట్టుకుని వెళ్తూ అప్పో చేసుకుని తిరిగి రావడమే కానీ నాకు ఏది లేదు సార్. ఇప్పుడు కూడా నేను ఇంటి కాగితాలు పెట్టుకుందామని వచ్చినా మీకు రేషన్ కార్డే లేదు కదా, ఆ ఉన్న రేషన్ కార్డు ఇది అయిపోయింది కదా, మీకు ఉండదు అని అంటున్నారు సార్. నాకు రేషన్ కార్డు కూడా కావాలి సార్, కొంచెం నాకు ఇల్లు కూడా ఇప్పించండి. మా వారి పిఎఫ్ డబ్బులు కూడా కనీసం పెన్షన్లు ఇచ్చినా ఇవ్వకపోయినా కనీసం అయ్యన్న ఇస్తే నా బిడ్డలకు ఆధారం ఉంటుంది. నాకు 2 బిడ్డలు, పాప కూడా ఉంది, ఆడపిల్లకి పెళ్లి కూడా చేయాల్సి ఉంది. నా వల్ల అయితే కాదు సార్, నేను అసలు బతకలేకపోతున్నా. నన్ను ఎవ్వరు చూసేవాళ్ళు లేరు. ఒంట్లో బాగున్నా బాగోకపోయినా నేను అలా కష్టపడి పని చేసుకోవడమే. ఎక్కడికి వెళ్ళినా ఎవ్వరు కూడా కాగితాలు అనేది అట్లా కూడా తీసుకోవట్లేదు, ఎమ్మడే పక్కన పడేసేస్తున్నారు అంతే. 3 సంవత్సరాల మధ్య నేను తిరుగుతూనే ఉన్నాను సార్. మా వారి చనిపోయి ఇప్పుడు 3 సంవత్సరాలు. ఆయన ఉద్యోగం తరపు నుంచి మాకు ఏది లేదు, ఆయన వాచ్మెనే చేసింది. అయినా సరే గవర్నమెంట్ జాబ్ కదా మీది, మీకు ఇవ్వరు అని అంటున్నారు సార్. రేషన్ కార్డు కూడా అదే క్యాన్సిల్ చేశారు. మీరు బియ్యం తీసుకుంటే కేసు అవుతుంది మీ మీద అని అన్నారు. మేము బియ్యం కూడా తీసుకోవాలి, 5 నెలలు 6 నెలలు బట్టి మన కొత్త రేషన్ కార్డులు వచ్చిన కానీ అసలు బియ్యం కూడా తీసుకోవాలి. అంతకుముందు 1 సంవత్సరం అలాగే చేశారు, 5-6 నెలలు ఇచ్చారు, మళ్ళీ ఇవ్వట్లేదు మాకు బియ్యం. ఆ రేషన్ కార్డు కూడా లేదు. ఏమన్నారు వాళ్ళు, మీరు అక్కడ కాగితాలు మీరు మున్సిపాలిటీలో సరి చేసుకోవాలి, మీరు ఆ రోజు నేను చేసుకోలేదు అని అంటున్నారు సార్. నాకు అది తెలియదు, నేను అంతగా చదువుకోలేదు సార్, నాకు తెలియదు. అది కాక ఈయన హఠాత్తుగా చనిపోయారు. మరి ఏం పెట్టి రాపించారు, ఏం చేశారు, అయ్యే వస్తే కానీ అయ్యే వర్తించమని అంటున్నారు. నేను ఒకటే కోరుకున్నాను సార్, నాకు మా పిఎఫ్ మనీ అన్న డబ్బులన్నీ ఇప్పిస్తే నా బిడ్డలకు ఒక ఆధారం అన్న ఉంటుంది, నాకు ఒక ఇల్లు ఇప్పిస్తే నేను అన్న బతుకుతాను సార్. నా వల్ల కాట్ల నన్ను చూసేవాళ్ళు ఎవ్వరూ లేరు, నా బిడ్డలు కూడా చూసేవాళ్ళు లేరు. ఇంక నేను ఎక్కడికి తిరగలేను. నేను 50,000 వరకు అప్పు చేసుకున్నాను సార్. ఇప్పుడు వరకు ఆ అప్పులే నేను కట్టలేకపోతున్నాను. నేను పనికి వెళ్తే నాకు వచ్చేది 2 పూటలు చేస్తే 600 ఇస్తారు సార్. అయ్యా అప్పులు కట్టడానికే సరిపోతుంది. ఒంట్లో బాగా ఒక్కొక్క మా అన్న నాకు సమస్య, ఇంట్లో తినడానికి జరగదు. మా అత్తగారు మా మామగారు కూడా ముసలోళ్ళే, వాళ్ళకి మా అత్తగారి కంటే ఇల్లు ఉంది, వాళ్ళు మమ్మల్ని ఉండనివ్వరు. మీరు వెళ్ళిపోండి అంటే మేము ఏరైనా ఉంటున్నాం. ఆయన చూసి ఆయన హఠాత్తుగా చనిపోయారు. పిల్లలు 2 అలాగే ఉన్నారు. మా బాబు 10th క్లాస్ వరకే చదివిచ్చే స్తోమత లేక ఆ పిల్లవాడిని కూడా చదువు మానిపించి పనిలో పెట్టుకున్నాను సార్. నేను నాకు రేషన్ కార్డు కూడా లేదు అని అంటారు, సచివాలయంలో లేదు. నాకు మా వారి పిఎఫ్ మనీ నేను కోరుకుంటున్నాను సార్. మాకు ఒక రేషన్ కార్డు ఇచ్చి మాకు ఒక హౌస్ ఇస్తే చాలు సార్, ఇల్లు ఇస్తే నేను అద్దెలు కట్టుకోలేను, అలా బతుకుతాను సార్. నేను అదే నేను కోరుకుంటున్నాను, అంతకుమించి నేనేం కోరుకోవట్లేదు. మరి మా బాబుకి ఆయన చేసిన దాని ప్రకారం ఇస్తే ఉద్యోగం ఇస్తే చిన్నదో పెద్ద వాడు చేసుకుంటాడు, ఇంతకుమించి నాకేం వద్దు సార్. నేను ఇంటి అద్దెలు కూడా కట్టుకోలేను, నేను తినపోయినా ఇంటి అద్దెలు కట్టాలి, కరెంట్ బిల్లు ఎన్ని కట్టి 4,000 రూపాయలు కట్టుకోవాలి నెల. నేను తినపోయినా నేను అలా హోటల్లో పని చేసుకున్నా. మా బాబు కూడా చిన్నోడు, తను నా కొడుకు. నాకు ఇదే నేను కోరుకుంటున్నాను సార్. అసలు ఇక్కడ మ్యాపింగ్లో లేమంటారు, అక్కడ మ్యాపింగ్లో లేమంటారు, ఎక్కడికన్నా వెళ్తే సచివాలయానికి వెళ్ళమంటారు. వాళ్ళేమో అసలు మీరు మా మ్యాపింగ్లో లేరంటారు. మరి అడ్రస్సులు అన్నీ కూడా మరి మా అత్తగారి ఇంటికి మేము పెట్టుకున్న మా ఆయన గారు ఉన్నప్పుడే ఆధార్ కార్డులు అన్నీ అక్కడయ్యే, అప్పుడు చెల్లినాయి. ఓట్లు వేయడానికి మాత్రమే మేము అక్కడ చెందుతున్నాం. ఓట్లు మటుకి నాకు, నా కూతురికి, మా ఆయన గారికి ఉన్న ఓట్లు మటుకి అక్కడ రాజరాజపేటలో చెందుతున్నాయి.
కానీ మాకు ఆ సచివాలయంలో మాకు ఎయ్యి చెందవంట. ఓట్లు ఉన్నప్పుడు ఎందుకు ఓట్లు మాత్రం అక్కడి నుంచి వేసాం సార్. మా వారు చనిపోయిన 3 రోజులకు కూడా నేను నా భర్త చనిపోయి ఉన్నా, నా పాపని తీసుకెళ్ళి నేను ఓటేసి వచ్చాను సార్. దానికి మటుకు మేము చెల్లాము అక్కడ అంతే. ఇక అక్కడ సచివాలయంలో మేము చెల్లము, మాకు అసలు మ్యాపింగ్ లేదంటారు, ఇక్కడ లేదంటారు. కానీ ఓట్లకు ఒక్కదానికి మేము చెల్లాము. మరి మాకు గవర్నమెంట్ పథకాలు ఏం వర్తించవు, వెళ్ళామా వాళ్ళు మాకు మీరు ఇక్కడ లేరుగా అని అంటారు. మరి మేము మన అడ్రస్ అన్నీ అక్కడే ఉన్నాయండి, మరి మా అత్తగారి దగ్గరే కదా మేము ఉంటాం, భర్త చనిపోయాడు, మరి మా అత్తగారి దగ్గర ఉంటాం కంటే ఇక్కడ కుదరదు అంటారు. అద్దెకున్న సాటిని వెళ్తే సొంత ఇంటికి వెళ్ళమంటారు. ఆమె దగ్గరికి వెళ్తే మా అత్తగారి ఇంటికి వెళ్తే వాళ్ళు ఊరుకోరు. ఎక్కడ సచివాలయం ఓట్లకు ఒక్కదానికి మాత్రమే మేము ఉన్నాం అక్కడ రాజరాజపేటలో. ఓట్లకు ఒక్కదానికే మా అత్తగారి ఇంటికాడ మేము వర్తించాం. ఎందుకంటే మాకు మా ఇంట్లో 5 ఓట్లు ఉన్నాయి. మా అత్తగారు, మా మామగారు, మా ఆయన గారు, నేను, మా పాప. ఈసారి నుంచి మా బాబు కూడా ఉన్నాడు. ఓట్లు వేయడానికి మాత్రమే అక్కడ మేము పనికి వస్తాం. అదొక్కడే మాకు కరెక్ట్గా వస్తాయండి. ఇక మాకు గవర్నమెంట్ పథకాలు, రేషన్ కార్డులు, ఇంటికి వాయిదాలు, ఏమన్నా డబ్బులు సంబంధించి మేము పనికిరాం. అక్కడ సచివాలయం మా కాగితాలు తీసుకోరు, మీరు ఇక్కడ లేరు అంటారు. మరి ఇప్పుడు భార్య భర్తలు ఒకేసారి ఉంటారు కదా అత్తగారింటి కూడా ఉన్నప్పుడు, మరి మేము అక్కడ ఉన్నప్పుడు అవన్నీ వచ్చినాయి. ఓట్లు మటుకి స్లిప్లు ఇచ్చేస్తారు ఓట్లు వేయడానికి మటుకి. అప్పుడు వేయించుకున్నారు ఓట్లు. మరి మా వారు చనిపోయిన 3 రోజులకి నేను వెళ్ళి ఓటు వేస్తాను. నా పాపని, నా కూతురుని కూడా తీసుకెళ్ళి వేసి వచ్చాను. ఉన్నాయండి అన్ని రాజరాజపేటకు సంబంధించినవి. ఈ రేషన్ కార్డులు మా అయ్యి మటుకి అసలు సచివాలయాల మటుకు మమ్మల్ని అస్సలుకి తీసుకోరు సార్, అస్సలుకి తీసుకోరు. అద్దెకు ఉన్న సాటిని అక్కడికి వెళ్ళండి అంటారు, అక్కడికి వెళ్తారు, ఇక్కడికి వెళ్ళమని మమ్మల్ని తిప్పించడం తప్ప మాకే న్యాయం చేయట్లా. ఆబ్కాసులో కూడా మా ఆయన గారు వాళ్ళ నాన్నగారి పేరు తప్పు పడింది అని అంటే, ఆయనకి మా అత్తగారు మా ఆయన గారు చిన్నప్పుడు 2వ పెళ్లి చేసుకున్నారు. ఫస్ట్ ఫాదర్కి మా వారు పుట్టారు, ఆయన పేర్లు మాకు ఉన్నాయి. ఈయన పని ఆయన డెత్ సర్టిఫికెట్లు అట్లా ఈయన ఇచ్చారు. ఇప్పుడు అది మార్చుకోమంటారు, మున్సిపాలిటీలో అది మార్చమంటున్నారు. అది మార్చకపోతే మా ఫిఎఫ్ డబ్బులు ఇవ్వమంటున్నారు. మరి 8 సంవత్సరాలు మా వారు జాబ్ చేశారు. మరి ఆయన జీతంలోనే కట్ చేసిన ఫిఎఫ్ మనీయే కదా, మరి మాకు వర్తిస్తే కదా భార్య బిడ్డలం. అప్పుడు మేము అన్యాయం అయిపోయాం కదా, ఆయన చనిపోయారు కదా. మరి నా పిల్లలకి ఏ దిక్కు లేదు. అక్కడికి వెళ్ళినా మీరు మీ జీతం పడింది, అది మీ ఆయన గారు కట్ అయిపోతే మాకెందుకు అవి ఇవ్వండి, అవి ఇస్తే మీకు ఉద్యోగం ఇస్తామంటారు. మరి ఏమి మేము చచ్చిపోవాలా సార్? మేము ఏమైనా మేము చచ్చిపోవాలి. మా లాంటి వాళ్ళకి ఎవరు న్యాయం చేస్తారు? గవర్నమెంటే న్యాయం చేయనప్పుడు ఎవరు చేస్తారు సార్? ఎన్ని ఆఫీసుల చుట్టూ తిరిగాను నేను, కనీసం కాగితాలు ఇలా కూడా పట్టుకున్నారు కదా, నన్ను నా కాగితాలు కూడా తీసుకున్నారు కదా. ఇక్కడ లేరు, అక్కడ లేరు, ఇక్కడ మ్యాపింగ్ లేరు, అక్కడ మ్యాపింగ్ లేరు అని తిప్పిస్తారు. నా వల్ల కావట్లేదు, నేను ఎక్కడ తిరగలేదు. మేము మాలాంటి వాళ్ళు చచ్చిపోవాలి, ఓట్లు వేయడానికి మాత్రమే మేము పనికి వస్తామా? మామూలుగా అయితే మేము పనికి రావా సార్? మరి మా కాగితాలు తీసుకోరు, రేషన్ కార్డు లేదంటారు, బియ్యం తీసుకుంటూ ఊరుకోమంటారు. మరి మాకు ఎలా కుదురుతుంది సార్? మాకేం తెలుసు? ఆయన ఉద్యోగం చేశాడు, ఆయన గవర్నమెంట్ జాబ్ చేశాడు అని అంటున్నారు. మరి ఆయన గవర్నమెంట్ జాబ్ చేసినా ఆయన జీతం 15,000 13,000 నాకు వచ్చింది. 1,00,000 60,000 50,000 జీతం మా ఆయనకేం లేదు. ఆయన వాచ్మెన్ కన్నా చేశారు. ఆయన పిఎఫ్ మనీనే మేము అడుగుతుంది. ఆ పిఎఫ్ మనీ కూడా మాకు ఇవ్వట్లే. ఆ పేర్లు తప్పని నోటరీ చేయించుకోవచ్చు, అక్కడికి వెళ్ళండి అన్ని సార్లకి తిరిగి ఎన్ని ఆఫీసులు తిరిగి నా వల్ల కావట్లేదు. నేను ఒక్కరోజు పని మంది నాకు తినడానికి తిండి కూడా ఉండదు, చూసే దిక్కు లేదు. పిల్లలు చూస్తే చిన్న పిల్లలు, నా పిల్లలు, నాకు ఆరోగ్యం సరిగ్గా ఉండదు. ఒక రోజు బాగుంటే ఒక రోజు బాగోకపోయినా అలాగే వెళ్తున్నా. 3 సంవత్సరాల మట్టి పిఎఫ్ డబ్బుల కోసం తిరిగి ఇసుకుపోయా. ఈ సంవత్సరం రేషన్ కార్డు లేదన్నారు, ఒక ఇల్లు లేదు, చూసే దిక్కు లేదు. కనీసం గవర్నమెంట్ వాళ్ళు కూడా న్యాయం చేయరా? మరి మా వారు సరే 3 రోజులకు మేము వెళ్ళి ఓట్లు వేసామే, ఆ రోజు మేము పనికొచ్చాము, అక్కడి నుంచి పనిచేసినాయి. కానీ మా ఏమి పని చేయవు. ఇంకా అక్కడ ఆ సచివాలయాల్లో మా మ్యాపింగ్లు ఉండవు. మరి పేర్లన్నీ మాయే కదా, అవి పని చేయవా? పిచ్చాలి. నాకు రేషన్ కార్డు ఒకటి, నాకు ఉండడానికి ఒక ఇల్లు ఒకటి ఇప్పిస్తే నాకు చాలు సార్. వాళ్ళది అయి ఉంటే నా కొడుకు కూడా ఏదైనా ఉద్యోగం ఇస్తారు. వాళ్ళ నాన్నగారు చేశారు కదా, ఇస్తారు అన్నారు ఆ రోజు కూడా అందరూ. కానీ ఈరోజు ఎవ్వరు కూడా మమ్మల్ని ఆ పశువుల హాస్పిటల్లో పట్టించుకున్న వాళ్ళు లేరు. ఆఫీస్ తరపు నుంచి ఇటు ఏ గవర్నమెంట్ వాళ్ళు పట్టించుకున్న వాళ్ళు లేరు. ఎవ్వరు మమ్మల్ని పట్టించుకోవట్లేదు. నా బిడ్డలకి ఏ దిక్కు లేదు. ఆ పిల్లడు చదువుకుంటాడు అనుకున్నాం, చదివించలేకపోయాం. వాళ్ళ నాన్నగారు చనిపోవడం మూలాన నేను కష్టపడి పని చేసుకోవాలని, నాకు మటుకి నాకు ఇప్పించాలని నేను కోరుతున్నాను సార్. నాకు అంతకు మించి ఏమవుతుంది, నేను కష్టపడే బతుకుతా. నాకు ఇల్లు అన్నీ ఇప్పిస్తే నా ఇంట్లో నేను అద్దెలు కట్టుకోలేకపోతున్నాను సార్ నేను.